అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా అక్క చెల్లెలు ఓట్లేసిండ్రు, పెన్షన్ 4000 చేస్తా అంటే మా అక్క చెల్లెలు ఓట్లేసిండ్రు. ఇన్ని రకాల మోసం చేసి కనీసం రైతులనన్నా చూసుకుంటావంటే రైతుల ఉసురుదలతట్టు చేస్తున్నావు తప్ప రైతులను చీటింగ్ చేసినావు, మోసం చేసినావు. ఎట్లనో చెప్తా. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణాలు ఉన్నది 49,000 కోట్ల రూపాయలు అయితే రుణాలు మాఫీ అవుతాయి. మరి నువ్వు వచ్చినప్పుడు చెప్పినావు ఎంత రుణం ఉంటే అంత మాఫీ చేస్తా, 2 లక్షల వరకు అయితే చేస్తా అన్నావు. అప్పుడు ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ అప్పుడు ఎలక్షన్లప్పుడు 40,000 కోట్లు అయింది. ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టిన ఒక మీటింగ్. మీ దగ్గర 40,000 కోట్లు అనుకున్నారు, సరే అనుకోండి 40,000 కోట్లే. ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు అది ఎక్కడికి వచ్చింది? 36 కోట్లకు వచ్చింది. 49,000 కోట్లది కాస్త 36,000 కోట్లకు ఎట్లయింది? ఆంక్షలు వచ్చినాయి మధ్యలో. ఆ 36,000 కోట్లు క్యాబినెట్ కి వచ్చేసరికి ఎంతైనాయి? 26,000 కోట్లు. ఆ 26,000 కోట్లు ఫీల్డ్ కి వచ్చేసరికి ఎంతైనాయి? 17,000 కోట్లు అయినాయి. 17,000 కోట్లు బ్యాంకులో జమ ఖాతా ఎంతవరకు ఎంతకు వచ్చినాయి? 7,000 కోట్లు. 7,000 కోట్లు కేసీఆర్ ఒక్క రైతు బంధు మీద ఇచ్చిండు. ఒక్క బంధు మీద 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్. అట్లాంటివి ఎన్నిసార్లు ఇచ్చింది మన కేసీఆర్ సార్? 17 సార్ల రైతు బంధు, ప్రతి పంటకు 2 సార్ల 7,000 కోట్లు, 8,000 కోట్లు, 9,000 కోట్ల చొప్పున ఇప్పటికి వేల లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయితే నీకు కనబడతలేదా? ఇప్పుడు రైతు బంధు పెట్టినావు, రైతు భరోసా అన్నావు, 15,000 ఇస్తా అన్నావు, మహాలక్ష్మి స్కీమ్ అన్నావు. అన్ని మంట కలిసిపోయినాయి. కేవలం మాటలు చెప్పి అది కూడా ఇంకొకటి కూడా చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి రైతు సోదరులారా. మా అన్నదమ్ములు కూడా ప్రతి చోట మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన రుణమాఫీ చేసే ప్రసక్తే లేదు, చేయకపోతుంది. కేవలం హరీష్ రావు గారి డిమాండ్. హరీష్ రావు గారు రాజీనామా చేస్తా, ఆగస్టు 15 వరకు నువ్వు కనుక చేసి ఉంటే అంటే ఒక ప్రయత్నం చేసి హరీష్ రావు గారి చేత రాజీనామా చేయించాలని ఒక కుట్ర కొద్దీ రైతుల పక్షాన నిలబడ్డట్టు డ్రామా ఆడి ఆయన కొంచెం ప్రయత్నం చేసిండు, కానీ విఫలమైంది. ఎందుకంటే ఆర్థిక విధానం పైన అవగాహన ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు. ఆర్థిక విధానం మీద గాని, రాష్ట్ర అభివృద్ధి మీద గాని, రాష్ట్రం మీద గాని, రాష్ట్ర నదుల మీద గాని, రాష్ట్ర నిధుల మీద గాని, రాష్ట్రానికి వచ్చే ఆదాయం గాని, రాష్ట్రానికి వచ్చే ఖర్చుల మీద అవగాహన లేని వ్యక్తి రేవంత్ గారు. గులాబ్ జెండా బట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి మరి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం చూపెట్టి, కరెంటు కావచ్చు, రైతు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మంచినీళ్ళ పథకం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఏది తీసుకున్నా గానీ ఒక మంచి ప్రతి సమస్యకు మంచి అవగాహన కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చి బంగారు తెలంగాణ కాబోతున్న సమయంలో మళ్ళొక పెద్ద పిడుగు పడింది. మాయ మాటలు చెప్పి, మంత్రజాలం చూపెట్టి, అల్లా వద్దున అద్భుత దీపం చూపెట్టి, మాయ మచ్చిందో చేసి, అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి అనే ఒక మారి ఇక్కడికి వచ్చింది. వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తాం, 10 సంవత్సరాలలో ఏం కాలేగా నేను చేసి చూపెడతా, రైతులారా మీరు ఎల్లుండ్రి, కేసీఆర్ రుణమాఫీ చేసిండు, చేసిన వాళ్ళైనా సరే మళ్ళీ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు వచ్చి ఏదైతే 2 లక్షల రుణమాఫీ మీరు తెచ్చుకుంటారో దాన్ని వెంటనే మాఫీ చేస్తా అన్నాడు. అదొక్కదంటే ఆగలే, 6 గ్యారంటీలు అని చెప్పేసి మా అక్క చెల్లెళ్ళను కూడా మోసం చేశాము. అక్క చెల్లెళ్ళు మా గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ తోని 200 పెన్షన్ 1000, 2000 మాట నిలబెట్టుకున్న గౌరవ కేసీఆర్ ఎక్కడా? మాట తప్పిన రేవంత్ గారు ఎక్కడ? మిషన్ భగీరథ మా అక్క చెల్లెళ్ళు మంచినీళ్ళ కోసం ఆమెడ దూరం పోయి బిందెలు మోసుకుంటూ భుజాలు కాయలు కాసే సమయంలో అక్క చెల్లెలకు నీళ్ళు ఇస్తా, ఇవ్వకపోతే మళ్ళా ఎలక్షన్ లో ఓట్లే అడగా అన్న కేసీఆర్ ఎక్కడా? మాట తప్పి 2,500 రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు 1 రూపాయి ఇయ్యని రేవంత్ గారు ఎక్కడ? సిద్ధమా? అందరూ కూడా రాబోయే కాలంలో రుణమాఫీ గాని రైతుల పక్షాన్ని నిలిచి తప్పకుండా రుణమాఫీ చేయించే విధంగా కొట్లాడదామని చెప్పేసి
చేస్తా ఉన్నారు. గిడ రుణమాఫీ చేయించారు జరగిలకు ఇంతమంది ఉన్నారు గిడ ఒక్కొక్కల పేరు తప్పు పడ్డది, ఒక్కొక్కరి ఏజ్ తప్పు పడ్డది, లేకుంటే తెల్ల రేషన్ కార్డు లేదు, లేకపోతే ముదా బతుకులు అంబాడి పడ్డది అని ఇట్లాంటి ఆంక్షలు ఉన్నాయి, ఇట్లాంటి అన్ని ఉన్నాయి కదా. అక్కడికి ఎక్కడికో పోయి నువ్వు దాడులు చేసుకుంటే గాడే ఉంటావు కానీ ఇక్కడ జరగిన కూర్చుంటే ఒక్క గంట సేపట్లకి ఇవన్నీ జర సరిదిచ్చు కదా. ఇది చేయరాదయ్యా, మా వాళ్ళు సంతోషపడతారు. అరే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇలా, కాంగ్రెస్ వాళ్ళు చేయించారు జరా మస్తు మంది ఉన్నారు. లల్లుబాయ్ ఉన్నాడు ఇక్కడ, మిస్టర్ లల్లుబాయ్ కాలేదు. నేను అడిగినా నీవు రుణమాఫీ అయిందా లల్లన్నా అన్నా అంటే 1,70,000 ఉంది కాలేదు అన్నాడు. మరి ఏమైనా పాలాభిషేకం చేయవా అంటే పోతా ఏదో చేస్తా అంటున్నాడు. అంటే వాళ్ళే కూడా కాలేదు, వాళ్ళైనా చేయించారు రా బాబు, వాళ్ళైనా రైతులే అంటున్నారు కదా. రైతులే రుణమాఫీ చేయమంటున్నాం. నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని అంటున్నానా? రైతే ఏ పార్టీ అయితే రుణమాఫీ చేయరా? అదయ్యా చేయకుండా మాయ మాటలు చెప్పి మాయం వచ్చిందో చూపి మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు మాత్రం మేము మొదలు పెట్టినాం, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. చిట్ట చివరి రైతు వరకు రుణమాఫీ చేసేంత వరకు తప్పకుండా వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ బేషరతు రుణమాఫీ చేయాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారికి, కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గారు, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గారు, రామాయంపేట్ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గారు, అలాగే వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో 9 నెలల్లో, గతంలో మనం 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఒక మంచి, మనం ఇంట్లో ఎట్లయితే ఉంటామో మొత్తం రాష్ట్రాన్ని కూడా ఒక కుటుంబంగా చూసుకొని ప్రతి ఒక్కరికి సమస్యలు మంచి చెడులు వారే ఎవరికి ఏ సమస్య ఉంది అని చెప్పుకుంటూ చేసిన సందర్భం. కానీ ఈ ప్రభుత్వం మాత్రం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి కన్నా ఇంకా ఎక్కువ ఏదో ఇస్తానని చెప్పేసి అనవసరమైన వాగ్దానాలు, అలవి కాని వాగ్దానాలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలుసు. దానిలోనే భాగంగానే రైతు బంధు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి, కేసీఆర్ గారు ఇచ్చే 1,00,000 రుణమాఫీ కన్నా ఎక్కువ 2 లక్షల రుణమాఫీ, అది కూడా ఏకకాలంలోనే చేస్తానని చెప్పి ఇట్లాంటి అలవి కాని అనేక రకమైన హామీలు ఇచ్చి ప్రజలను ఒక భ్రమలో పెట్టేసి ఈ ఓట్లు వేయించుకునే విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ గారు లాంటి ఉద్దండులు, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉండేనో, వారు ఏది చేయగలుగుతారు, ఏది చేస్తారు అన్నది మాత్రమే చెప్పుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరికి కూడా చేసిన సందర్భం మీ అందరికి కూడా తెలుసు. అయితే ఇవాళ విషయం ఏదైతే ఉందో రైతు రుణమాఫీ విషయం, ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేయాలని చెప్పి, రైతులను మోసం చేయాలనే ఒక రకమైన ఆలోచనలో ఎవరికైతే రైతు రుణమాఫీ కావాలంటే మీరు దరఖాస్తు పెట్టుకోండి అనే మొదటి రోజు నాడే మనందరినీ మోసం చేసే కార్యక్రమం చేశారు. అలాగే ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ చేస్తామన్నారు. కానీ ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఎవడైనా సరే, ఏ ప్రభుత్వమైనా సరే ఇవాళటి వరకు ఉన్న బాకీలన్నీ మాఫీ చేస్తాయంటాయి. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం, ఈ ప్రభుత్వం ఒక సర్టెన్ డేట్ నుంచి ఈ డేట్ల మధ్యలో ఉన్న బాకీ మాత్రమే నేను ఇస్తాను అని చెప్పడంతో వాళ్ళ మోసాలు కుట్రలు మొదలైనాయి. అయితే ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు, మన తోటి నాయకులు చెప్పినట్టు ఆల్రెడీ బ్యాంకులలో అకౌంట్స్ ఉన్నాయి. అకౌంట్లలో ఏ బ్యాంక్ అకౌంట్ తెరిచినా ఆధార్ కార్డ్ అని ఒరిజినల్ కార్డ్ నంబర్ ఉంటేనే కరెక్ట్గా వస్తుంది. కానీ వీళ్ళు మనకు చూపించే ఏదైతే లిస్ట్లో మీ ఆధార్ కార్డులు తప్పునే అని చెప్పి వీళ్ళే సృష్టించి మన మీద పడేసి మీరు కొట్టుకజావండ్రా, మీరు రోడ్ల మీద తిరగండ్రా అని చెప్పి ఇవాళ అందరు ఇంతకుముందు వస్తుంటే మంజిరా గ్రామీణ బ్యాంక్ దగ్గర వందలాది మంది నిలబడి అయితే మనను అందరినీ రోడ్ల మీద దిప్పిచ్చేసి మనను ఇబ్బంది పెడుతున్న విషయం కూడా మీరు అందరు తెలుసుకోవాలి. కానీ కేసీఆర్ గారు గతంలో రైతు బంధు ఇచ్చినప్పుడు కానీ, 1,00,000 రూపాయల రుణమాఫీ ఇచ్చిన కానీ ఎలాంటి
పత్రాలు అడగకుండా ఏవైతే బ్యాంకులో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసిన ముచ్చట మీ అందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు? ఒకటే రోజు మొదటి రోజు అయితే రుణమాఫీ చేస్తామన్న రోజు ఆ రోజు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. కానీ ఏకకాలంలో ఇచ్చిండా? ఇవ్వలేదు. మరి 3 సార్లకు కూడా ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంతకుముందు మన నాయకులు 40% అయింది, 50% అయింది అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం, అంటే వాళ్ళు చెప్పింది 17,000 కోట్లు, డబ్బులు ఇచ్చింది మాత్రం 7,000 కోట్లే. అందుకే మన రైతులందరూ కూడా ఇవాళ బ్యాంకులలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇది. కేసీఆర్ గారు 1,00,000 రూపాయల రుణమాఫీ చేసినప్పుడు 17,000 కోట్లు ఇస్తే 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగింది. కానీ ఈ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిన అని చెప్తుంది, 17,000 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్తుంది. దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటి చెప్తారు, బట్టి విక్రమార్క ఒకటి చెప్తారు, ఇంకొకరు చెప్తారు. ఎవ్వరు కూడా వాళ్ళకు మనసు తెలుసు. కానీ బయట మాత్రం పేపర్లలో, యూట్యూబ్లలో, టీవీలలో మాత్రం మీకు రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు. మళ్ళీ మనని ఇంకొక తీరుగా మోసం చేసే ఏంటంటే, ఎవరికన్నా రాగనోళ్ళు ఉంటే మేము ఇస్తాము, ఆ టెక్నికల్ ప్రాబ్లం పోయినాయి అని చెప్తున్నారు. ఇదంతా 100కి 100 మన రైతులను మోసం చేసే ఉద్దేశం తప్ప వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన లేదు. కేసీఆర్ గారు మాత్రం రైతుల పక్షపాతి కాబట్టి ఎట్లాంటి అక్షలు లేకుండా హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.